తెలుగు. ఆన్లైన్లో మెడిసిన్ సేల్ చేస్తున్నారంటూ ఒక్కసారిగా మెడికల్ షాపులందరూ ఒక నిరసన లాగా తెలుపుతూ మెడికల్ షాపులన్నీ అంటే జిల్లాల వారీగా కాదు, రాష్ట్రాల వారీగా కాదు, దేశవ్యాప్తంగా ఉండే మెడికల్ షాపులు, మెడికల్ ఫార్మసీలు, హోల్సేల్ అండ్ రిటైల్ షాపులు అన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. వాళ్ళు ఒక నిరసనగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరూ తమ నిరసన తెలిపే విధంగా ఈరోజు మెడికల్ షాపులు బంద్ చేయాలని చెప్పి, మెడికల్ షాపులన్నీ మూసేయాలని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడంతో ఈరోజు అన్నీ క్లోజ్ చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల ఉండే పల్లెటూర్ల నుంచి కూడా ఇక్కడ జనాలు వచ్చి ఇక్కడ మెడిసిన్స్ తీసుకునే పరిస్థితి ఈ ఏరియాలో, ఈ బజార్లో ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఈ మార్కెట్ మొత్తం క్లోజ్ అవ్వడంతో వచ్చిన చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండేవాళ్ళు, రోజువారీ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ మెడికల్ షాపులు బంద్ అయిన పరిస్థితిని చూసి ఇక్కడ మెడికల్ షాపులన్నీ మూతపడడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. అసలు ఇక్కడ మెడిసిన్స్ తీసుకోవడానికి వస్తున్న పబ్లిక్ ఏమంటారో వారి మాటలను విందాం. ఒకసారి రండి. ఇక్కడ కొంతమంది మెడిసిన్స్ కోసం వచ్చి వెతుకుతున్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. బాబు చెప్పండి, మీరు మెడిసిన్ తీసుకోవడానికి వచ్చారా? ఇక్కడ మెడిసిన్ తీసుకొని డైలీ వస్తా ఉన్నాయి ఇక్కడికి. ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి అన్ని మెడికల్ షాప్ మూసేస్తున్నాయి. ఒకసారిగా అన్నీ చూసేసరికి ఈరోజు అడిగితే ఇక్కడ పక్కల ఈరోజు బంద్ అని చెప్తున్నారు. ఈరోజు బంద్ ప్రకటించడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. డైలీ వచ్చి తీసుకుంటాం కదా, ఒకసారి ఇలా లేకపోయేసరికి ఆశ్చర్యంగా ఉంది. బాబు మీరు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు ఇటు? అంటే మెడిసిన్ తీసుకోవడానికి వచ్చారా? మెడిసిన్ తీసుకోవడానికి వచ్చాము. ఈరోజు చూస్తే ఏం షాపులు ఓపెనింగ్లో లేవు, అన్నీ క్లోజ్ చేస్తున్నాం. చూస్తూ ఉన్నాం, ఇంకా రేపు మార్నింగ్ అయినా వద్దాం అని చెప్పి వెళ్ళిపోతున్నాం. అంటే అసలు ఈరోజు మెడికల్ షాపులు ఎందుకు బంద్ చేశారని చెప్పి తెలుసా? మాకేం తెలియదు, ఎందుకు చేశారో మాకు తెలియదు. తెలుసుంటే రాము. అంటే మీకు ఎమర్జెన్సీయా? ఇప్పుడు మెడిసిన్ మీరు ఎమర్జెన్సీ తీసుకోవాలా? అంటే మెడిసిన్ తీసుకోవాలా అని తిరుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ మెడికల్ షాపులు అయితే మీకు కనిపించట్లేదు, అంతే కదా? అంటే అన్నీ మూసేస్తున్నాయి. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇంకా రేపు మార్నింగ్ వస్తాం. ఇలాగ మూసేస్తే కానీ ఇబ్బంది. ఒక్కసారిగా ఇక్కడ మెడికల్ షాపులన్నీ మనం ఇక్కడ చూడొచ్చు, అన్నీ మూసేశారు. ఇక్కడ ప్రజలైతే చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెల్లూరులో కనిపిస్తూ ఉంది. నెల్లూరులోనే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ మార్కెట్లో ఉండేవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మార్కెట్లో మెడికల్ ఫార్మసీ, మెడికల్ షాపులు అంటే హోల్సేల్ షాపులు ఉండే బజార్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే అసలు ఒక కర్ఫ్యూ నిర్వహించే విధంగా ఇక్కడ అసలు ఒక్క మనిషి కూడా ఇక్కడ కనిపించట్లేదు. మామూలు టైంలో అయితే ఇక్కడ చాలా రద్దీగా అసలు 2 వీలర్స్ పోవడానికి కూడా అసలు దారి ఉండదు. అలాంటి పరిస్థితి ఇక్కడైతే ప్రతిరోజు ఉంటుంది. అలాంటిది ఈరోజు ఎంత సైలెంట్గా ఎలా ఉందో మనం ఈ మార్కెట్ అంతా చూడొచ్చు. ఇది ఎంత మెడిసిన్ ఫార్మసీలు, అన్ని మెడికల్ షాపులు, హోల్సేల్ షాపులు ఉండే ఏరియా ఇది. ఈ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా మెడికల్ షాపులు బంద్ చేయడంతో ఈ భారత్లో ఉండే మెడికల్ షాపులన్నీ ఒక్కసారిగా బంద్కి పిలుపునివ్వడంతో ఈ మార్కెట్ అంతా మనం ఒకసారి చూడొచ్చు. కొన్ని వేల మంది ఇక్కడ వచ్చి మెడిసిన్ తీసుకునే మార్కెట్ ఇది. అలాంటిది ఈరోజు పూర్తిగా అన్ని షాపులు క్లోజ్ చేసేసి ఒక్క షాప్ కూడా లేకుండా ఆ మెడిసిన్స్ కోసం వచ్చే జనాలు వచ్చి అంతా ఊరంతా తిరుగుతున్నారు. ఎక్కడ వాళ్ళకి మెడికల్ షాపులు అయితే కనిపించట్లేదు. ఎమర్జెన్సీగా ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి అమ్మా, మెడికల్ షాపులు ఒకసారిగా అన్నీ మూసేశారు కదా, అదే ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఎలా చేస్తారమ్మా? అంటే ఎమర్జెన్సీ అంటే ఇబ్బందే కదా, ఇప్పుడు అందరికీ అవసరమే కదండి మెడిసిన్. ఇప్పుడు ఎవరు మెడిసిన్ లేని వాళ్ళు ఎవరు లేరు, చిన్న కాడి నుంచి పెద్ద వరకు. అది అందరికీ అవసరమే కదా, ఇట్లా మూసేస్తే ఇబ్బంది కదా. అవసరమే కదండి, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా మూసేస్తే ఎట్లా? అదే ప్రభుత్వమే మెడికల్ షాపులు మూయకుండా చూడాలండి ప్లీజ్. ఇట్లా మూసేస్తే ఇబ్బంది పడతారు కదండి. రోజువారీ మెడిసిన్స్ తీసుకునేవారు ప్రతి ఒక్కరూ చాలా రకాల ఇబ్బంది పడతారు. అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే ఏమైనా సీరియస్ కండిషన్లో కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అబ్బాయి చెప్పండి, ఇక్కడ మెడికల్ షాపులన్నీ క్లోజ్ చేసేసారు ఒక్కసారిగా, మీరు మెడిసిన్ తీసుకోవడానికి వచ్చారా? ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ అయిపోయినాయని వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆపేశారండి. ఈరోజు మొత్తం రాష్ట్ర దేశవ్యాప్తంగా బంద్కి డ్రగ్స్ 2 హోల్సేల్, రీటైల్ 2 కలిపి బంద్కి
పిలుపునిచ్చి ఈరోజు అందరూ మూసేస్తున్నారు. మెడిసిన్ తీసుకోవడానికి వచ్చాము, ఎక్కడ ఏ షాప్ లేదండి. ఈరోజు రద్దీగా ఉంటుంది. మామూలుగా ఈ బిజీ ఎప్పుడు హోల్సేల్ మార్కెట్ బిజీగానే ఉంటుంది నైట్ దాకా కూడా. ఈరోజు అలాంటిది ఈరోజు ఏమీ కొంచెం ఇబ్బందిగానే ఉంది. మొత్తం క్లోజ్ అండి అంతే. ఎప్పుడు మెడిసిన్ అమ్ముతూ బిజీగా ఉండే ఏరియాలు సైతం హోల్సేల్ పెద్ద పెద్ద రిటైల్స్ హోల్సేల్ షాపులు సైతం ఇక్కడ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ చాలా ఇబ్బంది పడుతున్నాము, మెడిసిన్స్ కోసం తిరుగుతున్నాము, ఎక్కడ మెడిసిన్ దొరకట్లేదని చెప్పి ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.